నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైఎస్ షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో రైతులు పంట నష్టపోతే నష్టపరిహారం కింద పక్కన పెడతామన్నారు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, లేకపోతే డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలా ఎన్నో ఇచ్చి ఆదుకుంటే ఏది ఇవ్వకుండా రైతుల్ని ఘోరంగా ముంచేయడం గత 5 సంవత్సరాలుగా. రైతన్నవాడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు. ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్లీ ఈ వర్షాల భారం. మరి రైతన్నవాడు ఏం చేయాలి? రైతులు ఎలా బతకాలి? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. కూటమి సర్కార్ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగలరు. ఇప్పటికే ఒకరోజే 10 సెంటీమీటర్లకు పైగా వర్షాన్ని ఎదుర్కొన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అసలు చాలా మటుకు రైతులు మళ్లీ పంట వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అంటే మట్టి పుడుకుపోయి, అంటే వేసిన పంట నష్టపోవడం ఒక ఎత్తు అయితే, మళ్లీ ఈ వర్షాలు అయిపోయిన తర్వాత పంట వేసుకోలేని పరిస్థితులు కూడా ఎంతో మంది రైతులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మళ్లీ చెప్తున్నాం, కూటమి సర్కార్ అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మన రైతుల గురించి, వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి సర్కారు అధికారంలో ఉంది. అయినా కూడా బీజేపీ వైఖరి మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మన రాష్ట్రాలకి ఎంతమంది వచ్చారు, ఎంతమందిని ఆదుకున్నారు? ఇదే వర్షాలు ఒకవేళ యూపీలోనో గుజరాత్లోనో పడితే అక్కడ ఎంతమంది బలగాలున్నారు? మన రాష్ట్రం అయితే ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ? ఇంకెన్నాళ్ళు? గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మనకు ఒక్క మేలు కూడా చేయకపోగా ప్రతి విషయంలోనూ మోసం చేసుకుంటూనే వచ్చింది. మరి అలాంటి బీజేపీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు. ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ఇప్పుడైనా మన రైతుల్ని ఆదుకోకపోతే మన రైతులు నిజంగానే చితికిపోతారు. దయచేసి చంద్రబాబు గారు దీన్ని ఒక మామూలు వర్షంగానో, వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపెన్సేషన్ ఇస్తారు, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి సత్కారం చేస్తున్నప్పుడు ఒక దాశరథి గారే కాదు, తెలంగాణలో ఎంతో మంది వైతాళికులను సన్మానం చేసి సత్కారం చేసి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే మాకు ఇవి జరిగేటివా? తెలంగాణ రాకపోతే మాకు ఈ సత్కారాలు ఉండేటివా? మరుగున పడి మమ్మల్ని ఇంత పెద్ద కవిత్వం ఉన్న ఎంతో మంది కవులను కూడా
ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకురాకుండా తెలంగాణలో కౌలే లేరన్నట్లు భావన జరిగేది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, తెలంగాణ తెచ్చిన తర్వాతనే తెలంగాణ ఉన్నటువంటి కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, వైతాళికులకు కావచ్చు ఎంతో మందిని అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం అనేది నిజంగా ఎంతో అదృష్టం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మీరు చూడండి, కాళోజీ గారి నుంచి మొదలుకుంటే, సురం ప్రతాప్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే, దాశరథి గారు, ఎంతోమంది అసలు కవులే లేరన్నప్పుడు 100కు పైగా కవులు ఉన్నారని చరిత్ర ముందర పెట్టినటువంటి గోల్కొండ పత్రిక ద్వారా మా జిల్లా వాసి సురవన్ ప్రతాప్ రెడ్డి గారు. ఆ తర్వాత క్రమంలో అసలు తెలంగాణ భాషనే కాదు, ఇది యాస అని ఎన్నో రకాలుగా, ఇది కవిత్వమే కాదు అని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీల, ఇంకొక కవి ప్రాంతీయతరుడు ద్రోహం చేస్తే పొరిమేర దాకా తరిమి కొట్టండి, ఈ ప్రాంతం వారు ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెట్టండి అని ఇలాంటి మహనీయుల కవుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలతో, వాళ్ళ యొక్క కవిత్వంతోనే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇలాంటి పుస్తకాలు చదివి వీళ్ళ యొక్క పుస్తకాల ద్వారానే తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదని తెలంగాణ తెచ్చిన సందర్భం. వచ్చిన తెలంగాణలో కూడా అందరిని సత్కరించుకొని ఈరోజు 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 100 సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ దశరథ్ గారికి. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారి నోటి ద్వారా కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు. వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు, ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు, వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకోటి వారి ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొక విషయం మీద కూడా వారు దాటవేసేటటువంటి ప్రయత్నం చేశారు. సూపర్ 6 పేరుతోటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సూపర్ 6ని ఎప్పటి నుంచి అమలు పరుస్తుందో చెప్పకపోగా వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గవర్నర్ గారి ప్రసంగంలో 39వ పాయింట్ని కానీ ఒకసారి గమనిస్తే ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలు పరచడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడాన్ని కానీ గమనించినట్లయితే ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి, ఈ పథకాల మీద దృష్టి లేదు, ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం 100 కోట్ల బడ్జెటే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు 7,000 కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది, ప్రభుత్వ ఖజానాలో ఉంది. అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది. అయినా కూడా ప్రభుత్వం 9,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది. దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం 3,200 కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. మరొక 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే దాదాపు 14,200 కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ 30 రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించడానికి వారు చేసినటువంటి చర్యలు కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు.
అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారు అని గత మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం 30 రోజుల కాలంలో 14,200 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం. అంటే ఒక రోజుకి దాదాపు 450 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కనీసం దాని గురించి ప్రస్తావించకపోవటం కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మనం గమనించవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది చదివినట్టుగానే ఉంది తప్ప ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రసంగంలో ఏ కొంచెం కూడా మంచి జరిగేటటువంటి ఆలోచన కనపడలేదనేది కూడా వాస్తవం. ధ్వంసం చేశారు అని కూడా వారు మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్ర ఖజానాకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వారు మాట్లాడారు. సార్ గవర్నర్ గారు, మీరు దాదాపుగా 2019, 2004 మధ్య సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. 22 సంస్థల్ని ఉనికిలో లేకుండా చేశారు. ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని ప్రైవేట్ పరం చేశారు. ఎన్నో విధాల రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు. ఇవాళ మీరు ఇసుక విధానం మీద కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఇసుకను దోచుకున్నటువంటి దాని మీద. దాదాపు మా ప్రభుత్వంలో 3,850 కోట్ల రూపాయలు ప్రజా ఖజానాకు వచ్చి ఇసుక ఒక పారదర్శక విధానంతో సప్లై చేయబడ్డటువంటి విషయాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేది నిజంగా దారుణమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గవర్నర్ గారి ప్రసంగం ముగిస్తూ కూడా వారు స్వామి వివేకానంద గారి మాటలతోటి ముగించారు. నిజంగా వివేకానంద గారు చెప్పినటువంటి మాటలను ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నర్ గారు వారు చెప్పినటువంటి మాటలు మీరు ఉదాహరించారు తప్ప అమలు పరచలేదు, ఆచరించలేదు. ఇది మీరొక్కసారి దీన్ని కూడా మీరు తిరిగి చూసుకోవాలని మీకు సెలవిస్తూ, షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం ఈ సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు తన విధులను మర్చిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది. ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి. ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. Given by Euro taxes, this Euro Exim Bank, Euro Exim, this Euro Exim Bank ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఒక సెంట్ లూసియా అనే దేశంలో చిన్న దీవులో ఉన్నటువంటి బ్యాంకు, దాని వర్త్ 8 కోట్లు అయితే కొన్ని 100 కోట్లు 1000 కోట్లకు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీ ఏ రకంగా ఇస్తుంది? ఆయన ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తా ఉన్నాయి. ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే నేషనలైజ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా, లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా? ఒక నేషనలైజ్ బ్యాంకు, ఒక షెడ్యూల్డ్ బ్యాంకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీ మాత్రమే చెల్లుతుంది. అటువంటిప్పుడు ఇది నేషనలైజ్ బ్యాంకు, షెడ్యూల్డ్ బ్యాంక్కి సంబంధం లేకుండా ఒక ఫైనాన్స్ కంపెనీ, రిజిస్టర్ కాని ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేయనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఇచ్చేటువంటి 1000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా మీరు ఆథరైజ్ చేస్తా ఉన్నారు? మరి దీన్ని గౌరవ మంత్రి, రెవెన్యూ మంత్రి వర్యులు, వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? గౌరవ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి.
నేను కేవలం ఈరోజు ఒక్కటే అంశం మాట్లాడుతూ ఉన్నాను. ఇక అలాంటి అంశాలు వారు ఏ రకంగా రేట్ ఎక్సలేషన్ చేసుకుంటున్నారు, ప్రైస్ ఎస్కలేషన్ చేసుకుంటా ఉన్నారు, రివైజ్ ఎస్టిమేట్స్ చేసుకుంటా ఉన్నారు, ఏ కంపెనీలు ఏ రకంగా తెచ్చుకున్నారు, ఏ కంపెనీలు ఏ రకంగా పనులు చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా వారి కంపెనీలో పెండింగ్లో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల బిల్లులు రాత్రే ఇప్పించుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతలేను. పాపం ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు పాస్ చేయాలంటే చేతులు రాని ఈ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మాత్రము అరగంటలో క్లియర్ అయిపోయి వారి అకౌంట్లో పడతా ఉన్నాయి. అలాంటి కంపెనీకి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి చెందినటువంటి కంపెనీ కూడా ఈరోజు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ లో కూడా వారు కూడా భాగస్వాములే. ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఒక కుంభకోణమైనటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ లో భాగస్వాములై దాని బ్యాంక్ గ్యారెంటీలు వాడుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉండే అర్హత మీకు ఉన్నదా? ఈరోజు మీరు మంత్రిగా ఈ కేబినెట్ లో నిలబడే అర్హత ఉన్నదా? మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశ రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో 100 కోట్ల రూపాయలు మీరు ఇచ్చి ఉండొచ్చు, లేక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండ్ను మీరు పోలరైజ్ చేసి ఉండవచ్చు, పూల్ చేసి ఉండవచ్చు. దానికోసం ఈరోజు మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇలాంటి స్కాములు బయటపడ్డ రోజు నీవు దాంట్లో ముద్ద అయినప్పుడు దాంట్లో నువ్వు నిలబడి ఈరోజు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత నీకు ఉన్నదా? మంత్రిగా కొనసాగేటువంటి అర్హత గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నదా అని అడుగుతున్నా. మీ కంపెనీ నేను ఇక్కడే మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా చాలా ఉన్నాయి, డెఫినెట్గా అవన్నీ మాట్లాడతాను. మీరు చేసేటువంటి మోడల్ సపరేండి ఏందో, ఏ రకంగా మీరు వర్కులు తెచ్చుకొని ఏ రకంగా వాటిని మీరు డిపిఆర్ తయారు చేసుకొని ఎగ్జలరేట్ చేసుకుంటా ఉన్నారో, ఏ రకంగా 100 కోట్ల రూపాయలు ఈరోజు మిగిలిన చిన్న చితక సర్పంచుల బిల్లులు ఆపి 100 కోట్ల రూపాయలు మీరు ఏ రకంగా రాత్రికి రాత్రి బిల్లులు చేసుకుంటా ఉన్నారో వాటి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈరోజు ఏ ఆర్బీఐ గైడ్లైన్స్ కి వ్యతిరేకంగా మీ కంపెనీ ఈరోజు ఒక ఫ్రాడ్యులెంట్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మీరు మోసం చేసి ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో మీరు కొనసాగే నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి మాత్రమే అడుగుతున్నా. ఈరోజు ఈ బ్యాంక్ సంగతి నేను చాలా మీకు ఇంకో 2 అంశాలు మీకు చెప్తాను. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడ కూడా లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, ఈ రాష్ట్రంలో లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ లో ఈ బ్యాంక్ పేరు ఉండదు. ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ లో ఉండదు. ఆర్బీఐ రికగ్నైజ్ చేసిన బ్యాంక్ లో షెడ్యూల్ బ్యాంక్ లిస్ట్ లో ఉండదు. పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ ఉన్నటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశాలు ఖండాంతరాలు దాటి ఎక్కడో మారుమూల దీవులో ఉన్నటువంటి ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్స్ కంపెనీ, అది ఎక్కడ కూడా ఫెడరల్ లాకి కూడా సంబంధం లేనటువంటి ఒక కంపెనీ ఇచ్చేటువంటి మరి లెటరు ఏ రకంగా కూడా ఈ భారతదేశ చట్టాలకు ఆర్బీఐ గైడ్లైన్స్ కు సంబంధం లేనప్పటికీ కూడా ఏ రకంగా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కి ఎస్బీఐ లెటర్ మీద వారికి ఏ అధికారం ఉండదని చెప్పి ఎస్బీఐ లెటర్ మీద వాటిని రికమెండ్ చేస్తున్నారు మాకు తెలియదు. కానీ ఎస్బీఐ లెటర్ మీద యాజ్ ఇఫ్ ఎస్బీఐ
గ్యారంటీ ఇచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్లతోటి మీరు ఈరోజు వేల కోట్ల రూపాయలు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కార్యకర్తల కష్టకాలు తెలుసుకుంటారు. మేము కూడా ఒక్కొక్క శాఖ ప్రతినిధులను వచ్చి ఇక్కడ ఆ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో బాధితులు వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి అవి పంపించాలో పంపిస్తూ, లేదా ఇక్కడే మనం పార్టీ ఆఫీసులోనే కూర్చొని మాట్లాడవలసి ఉంటే ఇక్కడ కూడా చూసి ఈ విధంగా కార్యకర్తలకి అండగా నిలబడ్డాలని ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ కార్యాలయంకి వస్తున్నారు. వచ్చి ఇంత బిజీ టైంలో కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీసులో కార్యకర్తలు పలకరిస్తున్నారు అంటే ఆయన ఉన్నటువంటి ముందు చూపుకి, ఆయనకు ఉన్నటువంటి కార్యదక్షతకి నిజంగా మనం ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేం. నిజంగా మనం అందరం కూడా కార్యకర్తలు అందరం ఈరోజు కార్యకర్తగా మన అందరం కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎవరైనా మనందరం కార్యకర్తలమే. కార్యకర్తగా కార్యకర్తల యొక్క కష్టకాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం నుంచి మేడం ప్రతిభా భారతి గారు ఉదయం నుంచి గ్రీవెన్స్ చూశారు. నేను అసెంబ్లీలో ఉండడం వల్ల కొంచెం లేట్ వచ్చాను. గ్రీవెన్స్లో చూసినవన్నీ కూడా గత 5 సంవత్సరాలు పడిన బాధలు. మా రేషన్ కార్డు తీశారు, మా ఉద్యోగం తీసేశారు, నాకు ఉద్యోగం సస్పెండ్ చేశారు, లేదా మాకు ఇల్లు ఇవ్వలేదు, మా పొలం లాక్కున్నారు, ఇలా మమ్మల్ని కొట్టారు, లేదా మా బంధువుల్లో చంపారు. ఇవి తప్ప ఇంకోటి మనం వినలేకపోతున్నాం. అంత దారుణమైనటువంటి సంఘటనలు గత 5 సంవత్సరాలు జరిగాయి. గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని, ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికీ? నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది. గులువెంద గింజ కింద నలుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.